మన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత కలుగచేయువానికే స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 20 వచనాల వరకు. సువార్త ప్రకటనకు పంపబడిన శిష్యులందరూ తిరిగి వచ్చి సంతోషంగా ప్రభుతో అంటున్నారు, ప్రభువా, దయ్యాలు కూడా నీ నామం వల్ల మాకు లోబడుతున్నాయి అని. అయితే ప్రభు దానికిచ్చిన సమాధానం ఏంటంటే, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించొద్దు గాని మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అని చెప్పారు. ఇక్కడ నీకు వేటి మీద ఎంత అధికారం ఉంది అన్నది ముఖ్యం కాదు, కానీ నీ పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో అన్నదే ముఖ్యము అని ప్రభు తెలియజేస్తా ఉన్నారు. ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపరు అని రాయబడింది. ఇంకా ప్రకటన 20:15లో కూడా రాయబడింది, ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని. పరలోక ప్రవేశం జరగాలి అనంటే, నిత్య జీవంలోనికి మనం ప్రవేశించాలంటే ఖచ్చితంగా జీవ గ్రంథంలో మన పేరుండటం మనకెంతో అవసరం. ఎప్పుడైతే ఒక ఆత్మ తిరిగి జన్మిస్తుందో అప్పుడు ఆ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. అయితే ఒక్కసారి జీవ గ్రంథంలో మన పేరు రాయబడిన తర్వాత ఇంకా మనం ఏం చేసినా ఎలా బ్రతికినా ఆ పేరును ఎవ్వరు తీసివేయరా అని అంటే తీసివేయబడే అవకాశం ఉంది అనే వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం, నీ రక్షణను నిర్లక్ష్య పెట్టొద్దు అని. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మన తుది శ్వాస వరకు కూడా మనం జాగ్రత్తగానే బ్రతకాలి. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన పుస్తకం 22:19లో మనం ఒక మాటను చూస్తాం, జీవ గ్రంథంలో నుంచి నీ పేరు తుడువు పెట్టక అని. అంటే తుడిచిపెట్టే అవకాశం ఉంటేనే కదా ఈ మాట వాడతారు. కాబట్టి జీవ గ్రంథంలో మన పేరు కొట్టివేయబడక ఉండాలి అనంటే అంతం వరకు మనం యేసుక్రీస్తు యొక్క సహవాసంలో ఉండాల్సిందే. మనము మెలకువగా ఉండాల్సిందే, జాగ్రత్త పడాల్సిందే. ఈ విషయాన్ని ప్రకటన పుస్తకం 3వ అధ్యాయంలో వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది. కొంతమంది ఎంతో సేవ చేస్తారు, ఎంతో తీరిక లేకుండా పనిచేస్తారు. ఆ చేయడంలో వారి దేవునితో వారి పర్సనల్ రిలేషన్షిప్ ని పోగొట్టుకుంటారు. మనం ఎంత సేవ చేశామన్నది ముఖ్యమే, కానీ దానికన్నా ఇంకా ముఖ్యమైంది మన వ్యక్తిగత జీవితం. వ్యక్తిగతంగా క్రీస్తుతో మన సహవాసం ఎట్లుంది అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అందుకే పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలక్కొట్టి దానిని లోపర్చుకొంచున్నాను అని. దేవునికి ఎప్పుడు మన పరిచర్య కన్నా ముందు మనము ముఖ్యం. మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండటం ముఖ్యం. ఇంకా ఈ రోజు మన వాక్య భాగంలో 18, 19 వచనాల్లో చూసినట్లయితే, సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడట చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏవియో మీకెంత మాత్రము హాని చేయవు అని అన్నారు యేసుప్రభు వారి శిష్యులను చూసి. ఈ వచనాన్ని తీసుకుని చాలా మంది అనుకుంటారు, శిష్యరికంలో ఉండరు, కానీ శిష్యులకిచ్చిన ఈ అధికారం మాకు కూడా ఇవ్వబడింది అన్నట్లుగా ప్రతి ఒక్కరు దీన్ని తీసుకుని చాలా శ్రమలు పాలైన వారు మనకందరికీ ప్రతిరోజు కనపడుతూనే ఉంటారు. యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు, దుష్టుడిని ఎదిరించాలి అంటే ముందు దేవునికి లోబడాలి, అప్పుడే వాడు మన దగ్గర నుండి పారిపోతాడు అని. దేవునికి లోబడిన వాడే, సంపూర్ణంగా లోబడిన వాడే శిష్యుడు కాగలడు. వాక్యం చెప్తుంది, ఒక వ్యక్తి క్రీస్తు యొక్క శిష్యుడు అనిపించుకోవాలి అనంటే వారు ఏమై ఉండాలో చాలా స్పష్టంగా వాక్యం తెలియజేస్తా ఉంది. 1 యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది, వారు వాక్యమందు నిలిచి ఉండాలని. 2 యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో రాయబడినట్లుగా ఒకరి ఎడల ఒకరు దేవునికి కలిగిన ప్రేమ మనపై ఎలాగుందో అలాంటి ప్రేమతోనో ప్రేమించాలని. 3 యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, బహుగా ఫలించాలని. 4 లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ప్రకారం తమ ప్రాణంను సహా ద్వేషిస్తే. 5 లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం ప్రకారం తమ సిలువను మోసుకుని వెంబడిస్తే. 6 లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం ప్రకారం తమ కలిగిందంతా విడిచిపెడితే అప్పుడు వారు మాత్రమే శిష్యులని పిలువబడతారు అని లేఖనాలు సెలవిస్తా ఉంది. మిగతావన్నీ కూడా వీటి కిందకే వస్తాయి. కాబట్టి ఒకడు మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి శిష్యుడు అని అనిపించుకోవాలనుకుంటే ఇలా వాక్యమందు నిలిచి ఉండి ఒకరి ఎడల ఒకరు దేవుడు మనపై చూపినటువంటి ప్రేమ కలిగి ఉండి బహుగా ఫలించి తమ ప్రాణంను సహా ద్వేషిస్తూ సిలువను మోసుకుని తమ కలిగిందంతా విడిచిపెట్టిన వారే వాక్యానుసారంగా దేవుని దృష్టికి శిష్యులని లెక్క. ఎవరైతే ఇలా ఉంటారో వారు శిష్యులవుతారు గనక శిష్యులకున్న అధికారం కూడా వారు పొందుకుంటారు. ఇలాంటి వారిని చూస్తే దుష్టుడు పారిపోతాడు. ఇలా కాకుండా ఎలా
పడితే అలా బ్రతికేసి సాతానుపై అధికారాన్ని ప్రకటించాలని ప్రయత్నం చేస్తే వాడిని ఛాలెంజ్ చేసినందుకు గాను సాతాను వారి మీద తిరగబడతాడు. ఇలాంటి ఒక కేసుని మనం అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తాం. అందుకే మనం అన్ని విషయాల్లో ప్రభువుకి సంపూర్ణ అధికారం ఇవ్వాలి. మన జీవితంలోని ప్రతి ఏరియాలో ప్రభువుకి అధికారం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే శత్రువు బలమంతటిపై మనకు అధికారం ఉంటుంది. ఇంకా ముగింపులో మనం అర్థం చేసుకోవాల్సింది, శిష్యత్వం అంటే అధికారాన్ని ప్రదర్శించటం కాదు, క్రీస్తుతో మన సంబంధాన్ని కాపాడుకుంటూ క్రీస్తు వలె బ్రతకడం. ఏ పని చేసినా అందులో ప్రేమ, కనికరం, విశ్వాసం, న్యాయము ఉన్నట్లయితే ఈ 4 అంశాలు మన ఏ పని చేసినా అందులో ఉంటే, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, లేకపోతే ఉద్యోగమైనా, చేతి పనైనా, ఏ పని చేస్తున్నా ఈ 4 విషయాలు ఆ పనిలో ఉంటే అది క్రీస్తు వలె బ్రతకడమే. దయ్యాలు లోబడుతున్నాయన్న ఆనందం ఎప్పుడు మనకు తాత్కాలికమే, కానీ జీవ గ్రంథంలో మన పేరుండటం మనకది నిత్యమైన భద్రతనిస్తుంది. సేవ గొప్పదే, కానీ సేవకుడి వ్యక్తిగత జీవితం క్రీస్తుతో సరిగా లేకపోతే అది ప్రమాదమని గుర్తించాలి. క్రీస్తుకు సంపూర్ణంగా లోబడి వాక్యమందు నిలిచి ప్రేమలో నడిచే నిజమైన శిష్యులకే ఆత్మీయ అధికారం నిలిచి ఉంటుందని గ్రహిస్తే చాలు. ప్రార్థించుకుందామా? ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. దేవా, ఈ రోజు మీరు మాతో మాట్లాడిన సంగతులను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఎలా ఉంటే శిష్యులు అవుతారో మీరు వివరంగా మాకు వర్ణించినందుకు మీకు స్తోత్రాలు. అయితే నీ శిష్యులుగా బ్రతికే అంత గొప్ప కృప మా పైన కుమ్మరించమని బ్రతిమాలుతున్నాం తండ్రి. మా శక్తి సరిపోదని మాకు తెలుసు, అందుకనే పరిశుద్ధాత్మ శక్తి కోసం వేడుకుంటున్నాం. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము వాక్యమందు నిలిచి ఉండి ప్రేమ కలిగి బహుగా ఫలిస్తూ మా ప్రాణంను సహా లెక్క చేయక సిలువను మోసుకుని మాకు కలిగిందంతా విడిచిపెట్టి ప్రభువా నిన్ను వెంబడించే భాగ్యం దయచేయండి. దేవాని మీరుంటే మాకు చాలు అనిపించేంతగా నీతో కలిసి మేము సహవాసం చేసేటట్లు కృప చూపండి. ఆ సంపూర్ణమైన సంతోషం యొక్క రుచిని మేము ఒక్కసారి చూస్తే దాన్ని వదులుకోలేము ప్రవ్వా. ఆ రీతిగా నిత్యము ఆ సంపూర్ణ ఆనందంలో మేము ఉండడానికి కృప చూపమని వేడుకుంటూ ఉన్నాను ప్రవ్వా. మాలో ఎవ్వరి పేరు కూడా జీవగ్రంథంలో నుంచి తుడిచిపెట్టవలసిన అవసరం లేకుండా అంతము వరకు మేము సహించి రక్షించబడినట్లుగా తండ్రి ఈ యొక్క రక్షణను మేమెన్నడూ నిర్లక్ష్య పెట్టకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాను. ఇంకా ఎంతమంది అయితే ప్రవ్వా ఈ వింటున్న వారిలో మారు మనసు పొందుకోక ఆత్మ తిరిగి జన్మించని అనుభవంలోకి రాలేదో అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రక్షణ అనుభవంలోకి నడిపించమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.